హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్. ఈ వీడియోలో మనం 6th టెక్స్ట్ బుక్లోని 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ దీంట్లో ఎక్సర్సైజెస్ చూద్దామండి. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ సాల్వ్ చేయాలంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ వచ్చి ఉండాలి. సో మనం ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకొని దెన్ ఆఫ్టర్ ఎక్సర్సైజెస్ చేద్దాం. ఫస్ట్ 2 చూడండి. 1 అంటే 1 ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినా సేమ్ మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 2 డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మనకి వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఈ నెంబర్స్ ఉండాలి వన్స్ ప్లేస్లో. ఈ నెంబర్స్ ఉంటే మనకి 2తో ఇచ్చిన నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్ ఈస్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద డిజిట్ 0, 2, 4, 6, 8 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉంటే మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ రాస్తున్నా నేను 2468 వన్స్ ప్లేస్ which is that this is the place. which number is there? 8. సో 8 ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో 8 ఉంది కదా, సో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఇలా వన్స్ ప్లేస్లో 0 అయినా 2 అయినా 4, 8 ఈ నెంబర్స్లో ఏది ఉన్నా 2తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ 3 నెంబర్ చూద్దాం. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 3 then the number is divisible by 3. ఏదైనా నెంబర్కి ఏదైనా సమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21 అనే నెంబర్ ఉంది. సో దీని సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈ 2 డిజిట్స్ యాడ్ చేయాలి. 2 + 1 3. సో వచ్చిన ఆన్సర్ 3తో డివిజిబుల్ అయితే ఈ ఆన్సర్ కూడా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 2 + 1 3 వచ్చింది. సో 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 21 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 117 ఉంది. సో 117 ఫస్ట్ డిజిట్స్ యాడ్ చేయాలి. 1 + 1 + 7 ఇక్కడ ఉన్న నెంబర్స్ 1 + 1 2, 2 + 7 9. సో 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. 3 3s 9. సో ఇప్పుడు 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. సో మనకి ఈ రూల్ తెలిస్తే ఇది డివిజిబుల్ అవుతుంది అని రాయొచ్చు. లేకపోతే మనం డివిజన్ చేస్తాం కదా, ఇది లాంగ్ మెథడ్, డైరెక్ట్గా చూసి చెప్పచ్చు ఇది డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా. నెక్స్ట్ నెంబర్ 6 అంటే 3 తర్వాత 4, కాకపోతే మనకి ఈజీగా ఉంటుందని నేను 6 రాశాను. ఈ 6 ఎందుకు రాశానంటే ఇక్కడ 2తో డివిజిబుల్ అవుతే అండ్ 3తో డివిజిబుల్ అయితే 6తో కూడా ఆటోమేటిక్గా డివిజిబుల్ అవుతుంది. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 then it is also divisible by 6. 2 3తో డివిజిబుల్ అయితే 2 టేబుల్లో 3 టేబుల్లో డివిజిబుల్ అయితే 6 టేబుల్లో డివిజిబుల్ అయినట్టు. మనం ఏదైనా నెంబర్ ఇస్తే దాన్ని ఫస్ట్ మనం 2తో డివిజిబుల్ అవుతుందా 3తో డివిజిబుల్ అవుతుందా చూసుకోవాలి. రెండిట్లలో డివిజిబుల్ అయితే 6తో అవుతుంది. రెండిట్లలో ఏది కాకపోయినా 6తో డివిజిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇస్తున్నా 7210. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్లో 1 డిజిట్లో 0 ఉంది. సో 0 ఉంటే మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా మనకి దేంతో కావాలి? 3తో కూడా డివిజిబుల్ కావాలి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ డిజిట్స్ యాడ్ చేయాలి. 7 + 2 9, 9 + 1 10, 10 + 0 10. సో 10 అంటే 10 3తో డివిజిబుల్ కాదు. 3 టేబుల్లో 10 రాదు. సో ఈ నెంబర్ 6తో కూడా డివిజిబుల్ కాదు. 2తో డివిజిబుల్ అవ్వాలి అండ్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఇఫ్ ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బోత్ 2 and 3. ఓకే, రెండిట్లో డివిజిబుల్ అవుతేనే 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 డివిజిబుల్ రూల్ చూద్దాం. 9 డివిజిబుల్ కూడా సేమ్, ఇవి సిమిలర్గా ఉంటాయి కాబట్టి నేను 2 3 తర్వాత 6 దెన్ 9 చెప్తున్నాను. 9 డివిజిబుల్ అవ్వాలంటే మనకి ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9
ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఇప్పుడు ఏదైనా నెంబర్ ఇస్తే సేమ్ 9 3 లాగే 81 ఉంది. సో 8 + 1 9 అడిషన్ అడిషన్ యాడ్ చేయాలి డిజిట్స్. ఏదైనా నెంబర్కి డిజిట్స్ యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 9తో డివిజబుల్ అవుతే అప్పుడు అది 9 టేబుల్లో డివిజబుల్ అయినట్టు. సో ఇక్కడ 8 + 1 9 అవుతుంది. సో 9 అనేది 9 టేబుల్లో డివిజబుల్ అవుతుంది కాబట్టి 81 నెంబర్ అనేది 9తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 డివిజబుల్ కావాలంటే 1 ప్లేస్లో 0 అయినా 5 అయినా ఉండాలి. 0 అయినా 5 అయినా ఉంటే మనకి నెంబర్ 5 డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ రాయింది నెంబర్ 10 చూద్దాం. 10తో డివిజబుల్ కావాలంటే 1 డిజిట్ ఓన్లీ 0 ఉండాలి. 0 ఉంటేనే అది 10తో డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ 2 3 వచ్చింది, 4 రాలేదు. ఇంకా 4 డివిజబుల్ రూల్ చూద్దాం. 4తో డివిజబుల్ కావాలంటే నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 4 if the last 2 digits are divisible by 4. For example, 1 2 3 6 ఉంది. ఓకే, 1 2 3 6. ఇక్కడ చూడండి 4తో డివిజబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ కావాలి. ఈ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అవుతే టోటల్ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1236 తీసుకున్నా. 36 లాస్ట్ 2 డిజిట్స్ హౌ మచ్ 36 అనేది 4తో డివిజబుల్ అవుతుంది. 4 9s 36. సో ఈ నెంబర్ కూడా 4తో డివిజబుల్ అవుతుంది అన్నట్టు. 4తో డివిజబుల్ కావాలంటే లాస్ట్ 2 నెంబర్స్ చూడాలన్నమాట. లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజబుల్ అవుతే టోటల్ నెంబర్ కూడా అవుతుంది. సో 1 2 3 4 వచ్చింది, 5 6 వచ్చింది. నెక్స్ట్ 7 8 రాలేదు. 7 చూద్దాం. 7తో డివిజబుల్ కావాలంటే ఏదైనా నెంబర్ 7తో డివిజబుల్ కావాలంటే ఒక నెంబర్కి ఇప్పుడు చూడండి 1 2 3 1. ఓకే, 1 2 3 1 ఇది ఒక నెంబర్. మనం 7తో డివిజబుల్ కావాలంటే డబుల్ ద లాస్ట్ డిజిట్ని డబుల్ చేయాలి. చేసి రిమైనింగ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే ఆ వచ్చిన ఆన్సర్ మనకి 7తో డివిజబుల్ అవుతే అప్పుడు టోటల్ నెంబర్ 7తో డివిజబుల్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ని డబుల్ చేస్తే 2 అవుతుంది. ఈ వచ్చిన నెంబర్లో నుంచి రిమైనింగ్ నెంబర్ 123. దీంట్లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 121. సో దీన్ని మనం 7తో డివిజన్ చేస్తే 7 1s 7 5 1. సో 7 టేబుల్లో 51 రాదు. సో ఇది 7 టేబుల్లో డివిజబుల్ కాదు. ఇలా చేయాలి. లాస్ట్ నెంబర్ని 1th డిజిట్లో ఉన్న నెంబర్ని డబుల్ చేసి రిమైనింగ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఆన్సర్ 7తో డివిజబుల్ అవుతే అప్పుడు టోటల్ నెంబర్ డివిజబుల్ అవుతుంది. డబుల్ ద లాస్ట్ డిజిట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఈజ్ డివిజబుల్ బై 7. ఈ మిగిలిన నెంబర్ మనం వచ్చిన ఆన్సర్ 7తో డివిజబుల్ అవుతే అప్పుడు టోటల్ నెంబర్ 7తో డివిజబుల్ అవుతుంది. 7. నెక్స్ట్ 8 రాలేదు కదా, 8 చూద్దాం. 8 డివిజబుల్ రూల్. 8 డివిజబుల్ రూల్ ఏంటంటే ఇఫ్ ద లాస్ట్ 3 డిజిట్ డివైడెడ్ బై 8. ఏదైనా నెంబర్ని ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం కదా అదే నెంబర్ చూసుకుందాం. 1 2 3 6. లాస్ట్ 3 నెంబర్స్ డివిజబుల్ కావాలి 8లో. ఇక్కడ చూడండి 2కేమో లాస్ట్లో ఏంటి ఈవెన్ నెంబర్స్ ఉండాలి. 2కి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ తెలుసు కదా. సో 2 డివిజబుల్ కావాలంటే ఈవెన్ నెంబర్స్ 0 2 4 6 8 ఉండాలి. నెక్స్ట్ 4 కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ కావాలి. 8 కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ కావాలి. ఇవి 4 8 సిమిలర్గా ఉంటాయి. 4కేమో లాస్ట్ 2 డిజిట్స్, 8కేమో లాస్ట్ 3 డిజిట్స్. ఈ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ అవ్వితే
రిమైనింగ్ ఎంత, ఇది నేను 1 నెంబరే రాశాను కాబట్టి ఇది ఎంత ఎన్ని నెంబర్స్ ఉన్నా ఆ టోటల్ పెద్ద నెంబర్ ఉన్నా కానీ మన లాస్ట్ 3 చెక్ చేస్తే అది డివిజబుల్ అవుతే అప్పుడు 8తో డివిజబుల్ అయినట్టు. సో చూద్దాం ఒకసారి. 236 8తో డివిజబుల్ అవుతే 8 2 16 76 8 టేబుల్లో 76 8 9 72 4. సో డివిజిబుల్ అవ్వట్లేదు, రిమైండర్ 0 రాలేదు కదా, 0 వస్తే డివిజిబుల్ అయినట్టు. సో రిమైండర్ 4 వచ్చింది. సో ఇది 8 డివిజిబుల్ కాదు. ఓకే, 9 వచ్చింది, 10 వచ్చింది. నెక్స్ట్ లెవెల్ చూద్దాం. 2 3 4 5 6 7 8 9 10. సో 11 డివిజబుల్ రూల్ చూద్దాం. 11 డివిజబుల్ రూల్ ఏంటంటే, ఇఫ్ ఎనీ నెంబర్ 1 2 3 4 5 ఇది ఒక నెంబర్. సో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇవి ఈవెన్ నెంబర్స్, ఈవెన్ ప్లేస్ వాల్యూస్, ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్, ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్. ఓకే, ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్, యాడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మనం అడిషన్ చేయాలి. 1 + 3 4 + 5 9. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ 2 + 4 6. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. అడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఆన్సర్ మనకు 0 అయినా అయి ఉండాలి, ఆర్ 11 టేబుల్లో వచ్చే ఏదైనా నెంబర్ అయి ఉండాలి. సో 11తో డివిజబుల్ అవుతుంది. అప్పుడు ఈ టోటల్ నెంబర్ 11తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది, 0 రాలేదు అండ్ 3 వచ్చింది. 3 11 టేబుల్లో రాదు. సో దిస్ ఇస్ ద, ఇది 11 టేబుల్ డివిజబుల్ కాదు. సో 11 టేబుల్లో డివిజబుల్ కావాలంటే ఈవెన్ నెంబర్స్ని, ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి, ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. రెండిట్లో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు డిఫరెన్స్ 0 అయినా అయి ఉండాలి, ఆర్ 11 టేబుల్లో డివిజబుల్ అయినా అయి ఉండాలి. అయితే అప్పుడు మనకి టోటల్ నెంబర్ 11 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఓకే, ఇవి డివిజబిలిటీ రూల్స్ అండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.1 చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.